అనే 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 లే అగో నడవా నడవ ఏమి నరేంద్ర మంచిర్యాల జిల్లా చెన్నూరులో కబ్జా చేసిన ఎండోమెంట్ భూముల స్వాధీనానికి వెళ్లిన అధికారులపై దాడికి తెగబడ్డారు. అనే 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 లే అగో అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మాంతయ్య అందిస్తారు. మాంతయ్య, ఎండోమెంట్ భూముల కబ్జాకి సంబంధించి అక్కడ అధికారులు ఏం చెప్తున్నారు, మరొక వైపున అధికారులపైన దాడికి తెగబడేట్లు తెలుస్తోంది కదా, ఏంటి అప్డేట్స్? చెన్నూరు పట్టణంలోని 869 సర్వే నెంబర్లో 3.5 ఎకరాల భూమి ఉంది. ఇది జగన్నాథ స్వామి ఆలయానికి గతంలో దివంగత కవి వానమామలి వడ్డాచార్యులు దానంగా ఇచ్చారు. తర్వాత ఎండోమెంట్ శాఖ దీన్ని స్వాధీనపరుచుకుంది. అప్పటి నుంచి కూడా ఆలయ భూములుగా రికార్డులో ఉన్నట్టు చెప్తా ఉన్నారు. అయితే కొద్ది రోజులుగా ఈ నేషనల్ హైవే పక్కన ఈ భూములు ఉండడంతో ఈ భూముల ధరలకు వాల్యూ పెరిగింది. దాదాపు 10 కోట్ల విలువ చేసిన ప్రస్తుత మార్కెట్ లో. ఈ నేపథ్యంలో కొందరు దీన్ని తమ ఆధీనంలో తీసుకున్నారు. ఈ భూములపై తమకు హక్కులు ఉన్నాయని చెప్పి వారు అక్కడ చెట్లు నాటారు, మామిడి చెట్లు నాటారు, మామిడి మొక్కలు పెంచుతా ఉన్నారు. ఈ విషయం ఇటీవల కాలంలో వెలుగులోకి రావడంతో స్థానికుల ఫిర్యాదులతో ఎండోమెంట్ శాఖ అధికారులు ఉదయాన్నే పోలీసుల బందోబస్తు మధ్య అక్కడికి చేరుకున్నారు. అప్పటి నుంచి కూడా అక్రమాలు తొలగించే ప్రయత్నం చేశారు. అయితే ఏదైతే ఆక్రమణదారులు ఉన్నారో వారు ఒక్కసారిగా కూడా సిబ్బందిపై కర్రలు, కారం పొళ్లకు దాడికి ప్రయత్నం చేశారు. ఒక్కసారిగా కూడా సిబ్బందిని దాడి చేసే ప్రయత్నం చేయక సిబ్బంది చాకచక్యంగా తప్పించుకున్నారు. మన విజువల్స్ లో కూడా చూస్తున్నట్టు భారీగా పోలీసులు మోహరించినా కూడా కబ్జాదారులు పెద్ద ఎత్తున కూడా వారిపై దాడికి ప్రయత్నం చేస్తున్న విజువల్స్ మనం చూస్తా ఉండవచ్చు. ఒక దశలో పోలీసులు అక్కడ అప్రమత్తంగా వివరించడంతో దాడి నుంచి తప్పించుకున్నారు. మొత్తానికి కూడా పోలీసు బందోబస్తు మధ్య భూమికి సంబంధించి భూమిని చదును చేశారు, ఆక్రమణాన్ని తొలగించారు, మొక్కలను పిలికివేశారు. ఈ భూమి ఖచ్చితంగా కూడా దేవాదాయ శాఖదే అని చెప్పి ఆ శాఖకు సంబంధించిన అధికారులు చెప్తున్నారు. స్థానికంగా ఉన్న ఆలయానికి సంబంధించిన కమిటీ సభ్యులు కూడా చెప్తా ఉన్నారు. అయితే ఈ భూములు గతంలో దేవాదాయ శాఖ దానం ఇచ్చినా కూడా తర్వాత ఏదైతే దాతకు సంబంధించిన వారసులు అమ్ముకున్నారని చెప్పి కబ్జాదారులు చెప్తా ఉన్నారు. మొత్తానికి కూడా ఈ భూమిపై వివాదం కొనసాగుతుంది. ఏది ఏమైనా కూడా విలువైన 10 కోట్ల విలువైన భూముల విషయంలో దేవాదాయ శాఖ మొదటి నుంచి చేసిన నిర్లక్ష్యం కారణంగానే ఈ కబ్జా స్థాయికి చేరిందని చెప్తా ఉన్నారు. మొదటి నుంచి అప్రమత్తంగా వివరిస్తే ఇక్కడ దాకా వచ్చేది కాదని స్థానికులు చెప్తా ఉన్నారు. థ్యాంక్ యూ మాంతయ్య.